అపర్ణ. మీరు చూస్తున్నారు వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నేను కమ్మని నేతి బొబ్బట్లు చూపించబోతున్నాను. ఈ ఉగాదికి షడ్రుచుల పచ్చడితో పాటుగా నా స్టైల్లో బొబ్బట్లు ట్రై చేయండి. నా స్టైల్లో ఎందుకంటున్నానంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ నేను చూపించబోయే పద్ధతిలో ఒక్క వీడియో కూడా లేదు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా ప్రిపరేషన్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కప్పు మైదాకి చిటికెడు ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా అంటే చపాతీ పిండి అంత గట్టిగా అవసరం లేదు, ఇలా కలుపుకుంటే చాలు. దీనికి అరకప్పు నూనె పోసి ఈ పిండిని కనీసం గంట సేపైనా నాననివ్వాలి. ఇప్పుడు గిన్నెలో నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న నీటిలో ఒక కప్పు శనగపప్పు వేసి ఉడికించాలి. మైదా పిండిని తీసుకున్న కప్పుతోనే శనగపప్పును కూడా తీసుకోవాలి. పప్పు ఇలా పూర్తిగా ఉడికాక నీటిని వంపేసి చల్లారనివ్వాలి. పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఒక కప్పు బెల్లం, కొద్దిగా యాలకులు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. శనగపప్పు మైదా కొలిచిన కప్పుతోనే బెల్లం కూడా తీసుకుంటే తీపి సరిగ్గా సరిపోతుంది. తీపి ఎక్కువ తినే అలవాటు ఉన్న వాళ్ళు ఇంకొంచెం బెల్లం వేసుకోండి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు అరిటాకు లేదా బటర్ పేపర్ తీసుకుని దానిపైన నూనె రాయాలి. ఇప్పుడు ఖచ్చితంగా గంట పైన నానిన మైదాని తీసుకుని అరచేతిలో నూనె రాసుకుని మైదాని స్ప్రెడ్ చేసి దాంట్లో పూర్ణాన్ని పెట్టి క్లోజ్ చేయాలి. ఇప్పుడు బటర్ పేపర్ పైన ఈ ఉండని పెట్టి చేతితో ఇలా వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడెక్కాక నెయ్యి వేసి వత్తి రెడీగా ఉంచిన బొబ్బట్లు వేసి కాల్చుకోవాలి. ఒకవైపు కాలాక మరోవైపు కూడా కాల్చుకుంటే టేస్టీ బొబ్బట్లు రెడీ. నేను తీసుకున్న కొలతకి నాకు 12 బొబ్బట్లు అయ్యాయి. ఇంకా ఎక్కువ అవ్వాలంటే ఈ ప్రకారంగా మీరు కొలత పెంచుకుని చేసుకోవచ్చు. ఇవి 2-3 రోజులైనా నిల్వ ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువ చేసుకుని నెక్స్ట్ డే కూడా లాగించేయచ్చు. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా ఈ ఉగాదికి బొబ్బట్లు చేసుకుని తీయన వేడుక చేసుకోండి. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్.